తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఓ బంధం ఎంత దూరమైనా విడిపోదు. ఈ రాఖీ ఒక ప్రేమ కథ చెప్పబోతుంది. అనగనగా ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో చిట్టి అనే పాప ఉండేది. పాపకి రాజు అనే అన్నయ్య ఉండేవాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఆటలు, నవ్వులు, చిన్న చిన్న గొడవలు వారి జీవితానికి వన్నె తెచ్చేవి. ఆ ఇద్దరి మధ్య బంధం ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వస్తే చిట్టి ఎంతో క్షణం వేచి చూసేది. తన చేతితో రాఖీ తయారు చేసి అన్నయ్య చేతికి కట్టి అతనికి స్వీట్ తినిపించడం ఆమె ఆనందం. కొన్ని రోజుల తర్వాత రాజు ఆర్మీలో చేరి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేస్తున్నాడు. చిట్టి వాళ్ళ అన్నయ్యని చాలా మిస్ అవుతుంది. రాఖీ రోజు దగ్గర పడుతుంది, కానీ రాజు ఇంటికి రావడం కష్టమే. చిట్టి అమ్మతో అంటుంది, అమ్మ, ఈసారి అన్నయ్య లేకుండా రాఖీ ఎలా జరుపుకోగలను అంటుంది. అమ్మ నవ్వుతూ చెప్పింది, నీ ప్రేమతో చేసిన రాఖీ మైలు దూరమైన అన్నయ్యకు దగ్గరికి చేరుతుంది. చిట్టి ఓ ప్రత్యేకమైన రాఖీ తయారు చేసింది. అందులో చిన్న నోట్ పెట్టింది. అన్నయ్య, నీ కోసం నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. రక్షణగా నీ ఉంటే నాకు భయం ఉండదు అని. అతను ఉన్న సరిహద్దులకు పోస్టు ద్వారా రాఖీ పంపించారు. ఆ రోజు సాయంత్రం రాజుకి ఓ పార్సల్ వచ్చింది. అందులో చిట్టి పంపిన రాఖీ ఉంది. అతడు భావోద్వేగంతో ముద్దాడాడు. రాజు సైనిక మిత్రులతో, ఈ చిన్న రాఖీ నాకు 100 మందిని రక్షించాల్సిన బలాన్ని ఇచ్చింది. అతడు చిట్టికి వీడియో కాల్ చేశాడు. ఇద్దరు ఒకరి కన్నీళ్లను దాచుకోలేకపోయారు. చివరుగా చిట్టి, అన్నయ్య, మన బంధం ఎప్పటికీ రాఖీలాగా గట్టిగానే ఉంటుంది కదా. రాజు, అవును చిట్టి, నీ ప్రేమ ఎక్కడున్నా నన్ను కాపాడుతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, అసలైన రాఖీ అంటే ఒక దూరమే కాదు, అది తమ్ముడు చెల్లెల మధ్య ప్రేమ, భద్రత మరియు నమ్మకానికి సంకేతం.